బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి సమీపంలోని కరకంబాడి ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇళ్ల తొలగింపును నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో 600కు మందికి పైగా పోలీసులు మోహరింపు స్థానికంగా మోహరించారు. మరోవైపు 5 జేసీబీలతో గుడిసెలు తొలగిస్తున్నారు అధికారులు. ఇలా ఉండగా నెల రోజుల నుండి ఇళ్ల స్థలాల కోసం స్థానిక నిర్వాసితులు పోరాడుతున్నారు. వైసీపీ నేతల నుండి కబ్జాలకు గురవుతున్న భూముల్ని కాపాడుకుంటామంటూ నినాదాలు చేస్తున్నారు. కబ్జాదారుల్ని వదిలిపెట్టి పేదలపై ఇలాంటి దాడులేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉండగా ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చిన సిపిఎం నేతలను తిరుపతిలో హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. తిరుపతి సమీపంలోని కరకంబాడి ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇళ్ల తొలగింపును నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో 600కు మందికి పైగా పోలీసులు మోహరించారు. మరోవైపు 5 జేసీబీలతో గుడిసెలు తొలగిస్తున్నారు అధికారులు. ఇలా ఉండగా నెల రోజుల నుండి ఇళ్ల స్థలాల కోసం స్థానిక నిర్వాసితులు పోరాడుతున్నారు. వైసీపీ నేతల నుండి కబ్జాలకు గురవుతున్న భూముల్ని కాపాడుకుంటామంటూ నినాదాలు చేస్తున్నారు. కబ్జాదారుల్ని వదిలిపెట్టి పేదలపై ఇలాంటి దాడులేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉండగా ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చిన సిపిఎం నేతలను తిరుపతిలో హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. వైసీపీ నేతలు భూ కబ్జాలు చేశారని చెప్పేసి అయితే నిరసన చేస్తున్నట్టు తెలిసింది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. కొంచెం ప్రభుత్వ భూమి ఉంది. అయితే దీనికి సంబంధించి కొంతమంది పేదలు, చుట్టుపక్కల ఉన్న పేదలందరూ కూడా ఎన్నో రోజుల నుంచి కూడా మాకు ఇళ్ల స్థలాలు లేవు అనే ఒక కారణంతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్య గత 3 నెలల క్రితం వాళ్ళందరూ కూడా వెళ్లి చిన్న చిన్న గుడిసెలు వేసుకుని నివాసాలు చేస్తున్నారు. అయితే పోలీసులు ఇవాళ పెద్ద ఎత్తున ఘటనా స్థలాన్ని వెళ్ళి, పోలీసులు కావచ్చు లేదంటే ఈ రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వెళ్లి ఆ గుడిసెలన్నింటినీ కూడా తొలగించేందుకు ప్రయత్నాలు అయితే తెల్లవారుజాము నుంచి కూడా ముమ్మరం చేస్తున్నారు. అయితే వాళ్ళు తిరగబడి పోలీసుల పైన దాడులు చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల సంవత్సరం నుంచి కూడా మేము ఈ ప్రాంతంలో, కానీ అప్పటికీ కూడా మాకు ఇళ్ల స్థలాలు ఎక్కడా లేదు, మరి మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించండి. ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి, ఓట్లకు మాత్రం ఈ ప్రాంతాలకు వస్తారు, కానీ ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా కూడా సరే వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటాము. కనీసం ఇంటి జాగా కోసం మేము ఇక్కడ అంటే తాత్కాలికంగా గుడిసెలు వేసుకొని ఉంటే వీటిపైన కూడా పోలీసులు దాడులు చేసి లేదంటే జేసీపీలు తీసుకుని వచ్చి ఈ రకంగా మొత్తం ధ్వంసం చేస్తారా అంటూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి కావచ్చు లేదా తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసుకున్నారు. వాళ్ళపైన ఎటువంటి చర్యలు ఉండదు, కానీ పేదలుగా మేము ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి బతుకుతున్నటువంటి తమ పైన పోలీసులు, రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి దాడులు చేసి విచక్షణారహితంగా గుడిసెలంతా కూడా ధ్వంసం చేసి అంటే మేము రోడ్లపైకి రావడం జరిగిందంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వచ్చినటువంటి వాళ్ళపైన కూడా తిరగబడుతున్నారు మహిళలు. అయితే పోలీసులు వాళ్ళకు శాంతింపజేస్తున్నారు, చెప్తున్నారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ప్రభుత్వ యంత్రాంగం ప్రకారం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మేము వచ్చి ఇక్కడ గుడిసెలు తొలగిస్తున్నాం. ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి, ఇక్కడ ఎటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టకూడదు. మీరు ఏదైనా ఉంటే చట్ట ప్రకారం అంటే రెవెన్యూ అధికారులతో మాట్లాడి తహసీల్దారు లేదంటే ఎంఆర్ఓని కలిసి మీరు దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆకంగా అంటే ప్రభుత్వ భూమి మీకు అంటే ఇళ్ల స్థలాలకు వేస్తారు, కానీ ఈ రకంగా దౌర్జన్యంగా వచ్చి కూడా పోలీసులు అంటే పేదలుగా ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు పోరాడుతున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వినపడడం లేదు. అయితే వీళ్ళకు గత కొద్ది రోజుల నుంచి కూడా సిపిఎం నాయకులు, ఇటు వామపక్ష నాయకులు అందరూ కూడా మద్దతు తెలపడం జరిగింది. ఎక్కడ వీళ్ళు గుర్తు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అప్పటి వరకు కూడా ఇక్కడ వీళ్ళు ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ వలస వచ్చి జీవనం సాగిస్తున్నారు కాబట్టి, స్థానికులుగా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా గ్రహించినటువంటి పోలీసులు వాళ్ళని చేసి దాని తర్వాత ఇక్కడికి ప్రాంతాలకు పెద్ద ఎత్తున గుడిసెలన్నీ కూడా తొలగించడం జరిగింది. మొత్తం మీద ప్రభుత్వ యంత్రాంగం దిగు వచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని మాత్రం స్థానిక అంటే కార్మికులు కావచ్చు లేదంటే స్థానిక ఇళ్ల పట్టాల కోసం పోరాడుతున్నట్టు వాళ్ళందరూ చెప్తున్నారు. కిరణ్మయి. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.